గైస్ అందరికి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా హస్బెండ్ నా కోసం మ్యాగీ నూడిల్స్ అయితే తయారు చేస్తున్నారు. రిక్వెస్ట్ చేస్తా అని చెప్పారు కానీ వీడియో తీస్తానని అయితే చెప్పలేదు. చాలా బాగా చేశారు. ఒకసారి ప్రాసెస్ కూడా ఒకసారి చూసేద్దాం ఎలా చేస్తున్నారు ఏంటనేసి. మ్యాగీని అయితే వాటర్ లో బాయిల్ చేసేసారు. తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్, మిర్చి, క్యారెట్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నారు. తీసి చాలా రోజులైంది. నాకే టైం చాలక ఎడిట్ చేయలేదు. ఇంకా నేను రత్నగిరి నుంచి విజయనగరం ఫెస్టివల్ కూడా వచ్చేసాను. ఇంకా ఫెస్టివల్ కి వచ్చిన తర్వాత తెలిసిందే కదా, ఇంకా అసలు ఖాళీ ఉండదు. సో ఎడిట్ చేసి వీడియో పెట్టేసరికి ఇన్ని డేస్ అయితే అయింది. ఆయన ఎప్పుడు అంటుంటారు ఇంకా పెట్టలేదు ఆ వీడియో అనేసి. ఇప్పుడు ఖాళీ అయింది. సో వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను అనమాట. మన విజయనగరం వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వెజిటబుల్స్ అన్ని కటింగ్ అయిపోయిన తర్వాత ఆయిల్ లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసారు. తర్వాత మ్యాగీ మసాలా అయితే వేసేసారు. అందులో 5 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసారు. ఒకసారి అలా అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకున్న తర్వాత కొంచెం డీప్ ఫ్రై అయితే అవుతుంది. అది ఫ్రై అయిపోయిన తర్వాత 2 ఎగ్స్ అయితే అందులో వేసేసుకున్నారు. డైరెక్ట్ గా వేసేసుకొని చూసారు కదా, ఆ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎక్కువ కలిపేసుకోకూడదు, మరి ఎక్కువ కలుపుకుంటే చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతుంది అనమాట. అలా లైట్ గా కలుపుకోవాలి. ఇంకో ప్యాకెట్ అయితే సైడ్ ఉంచారు. ఆ ప్యాకెట్ మ్యాగీ మసాలా అందులో వేసేసారనమాట లాస్ట్ లో. వేసేసి ఇంకా మనం ఆల్రెడీ బాయిల్ చేసిన నూడిల్స్ మ్యాగీ ఉన్నది కదా, మ్యాగీని అలా ఒకసారి వేసుకొని ఒక 5 మినిట్స్ అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టేసి కొంచెం సేపు బాయిల్ చేసుకుంటే మ్యాగీ నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాం రండి. పైన గార్నిష్ కోసం ఆనియన్స్ కూడా వేశారు. డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఆయన ప్రిపేర్ అయిపోయిందని చెప్పాక నేనైతే టేస్ట్ చూసేయడానికి వెళ్ళిపోయాను. చూసేద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఆల్రెడీ నేను తినేసాను కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా పొడి పొడిగా అయితే వచ్చింది. చాలా బాగా చేశారు. ఫైనల్ గా అయితే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. నేను ఆయన చాలా సార్లు చెప్పాను చాలా బాగుందని.